శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 5వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. చింతామణికి కూడా అదే అనుమానం కలిగింది. ఒకనాడు ఏమే శోభ, నా గతి ఇంతేనా? నా యవ్వనం అడవి కాసిన వెన్నెలలా వృధాగా పోవలసిందేనా? నా ప్రశ్నలకు జవాబులు చెప్పగల ప్రతిభాశాలి ఎప్పటికి రాగలడు అని వాపోయింది. ఏమో, నాకేం తెలుసు? నేనేమైనా జ్యోతిష్కురాలినా, ఋషినా? మన్మధుడు లాంటి రాజకుమారులు వస్తుంటారు. నువ్వేమో వారి శిరస్సులు ఖండించి ద్వారానికి వేలగట్టిస్తుండు. నేనేం చేసేది? నా ప్రశ్నలకు ఒక్క రాజు జవాబు చెప్పరు. నువ్వే చూస్తూ ఉన్నావుగా, ఇలా ఎంతకాలమో, ఇంకా ఎందరు రాజపుత్రుల శిరస్సులు ఖండించాలో నిట్టూర్చింది చింతామణి. గురువుగారిని అడిగి తెలుసుకోరాదు? అమ్మో, వారి ఎదుట నిలబడి అడగడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? నేనడగనా? వద్దు, నువ్వు సాహసివే నాకు తెలుసు. కానీ మనమిద్దరము ఒకటే అని నాకు తెలియకుండా నీకు తెలియకుండా నేను ఏమీ చెయ్యమని వారికి తెలుసు. సరే, నాకెందుకులే, నేను అడగను. ఒక విషయం చెప్పవే, నేను బతికుండగా నాకు వివాహం అవుతుందంటావా? నాకు తెలియదని మొత్తుకుంటున్నానుగా. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ఒక పరిచారిక వచ్చి కీర్తికామ మహారాజులు గారు వచ్చారు అని చెప్పింది. వాళ్ళిద్దరూ మహారాజుకు ఎదురు వెళ్ళి స్వాగతం ఇచ్చారు. శోభ వారికి ప్రత్యేకమైన ఆసనం వేసింది. ఏం తల్లి, కులాసాగా ఉన్నారా? బాగానే ఉన్నాం నాన్నగారు. అమ్మకి ఎలా ఉంది? అన్న కొడుకు నీ వ్రతానికి బలి అయ్యాడన్న దుఃఖం, నీకు పెళ్లి కాలేదన్న మనోవ్యాధి ఆమెను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అన్నము నీళ్లు మానేసి మంచం పట్టింది. అహర్నిశలు నీ గురించే ఆలోచనే. చింతామణి ఏమీ అనలేదు. మీ గురువుగారెక్కడా అని అడిగారు. వారి గదిలో ఎప్పుడూ గ్రంథపఠనమో జపమో చేసుకుంటూ ఉంటారు. వారి వతలికి రారు. అనవసరంగా ఎవ్వరూ వారి దగ్గరికి పోవడానికి వీలు లేదు. ఇప్పటికీ నీ చేతిలో హతులైన వారి సంఖ్య ఎంతో తెలుసా తల్లి? చింతామణి జవాబు చెప్పకుండా తల వంచుకుంది. 620 అంది శోభ. ఎన్ని రాజపుత్ర వంశాలు నాశనమైపోయాయి అని రాజు నిట్టూర్పు విడిచి, అమ్మా చింతామణి, ఇక ముందు కూడా ఈ ప్రకారమే జరగవలసి ఉంది కదా అన్నాడు. మరి ఈ హింసాకాండకు ముగింపు ఎప్పుడు అన్నాడు. ప్రశ్నలకు జవాబులు చెప్పగల రాజకుమారుడు వచ్చినప్పుడు. అసలు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగల వారెవరైనా ఉంటారా అని నా సందేహం. శోభ సాహసించి, నాకు అదే సందేహం ప్రభు అనేసింది. ఇప్పటికీ సంవత్సరమైంది. 620 శిరస్సులు ఖండించబడ్డాయి. అందరిలో ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పగల ప్రజ్ఞావంతుడు ఒక్కడూ లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దీనిని బట్టి వచ్చిన రాజకుమారులందరూ తెలివిలేని వారనుకోవాలా, లేక ఆ ప్రశ్నలు అంత కఠినమైనవని అనుకోవాలా? ప్రశ్నలు మహాకఠినములన్న మాట నిజం. ఈ విషయం బాలమహర్షితో మాట్లాడాలని వచ్చాను అని మహారాజు అనగా, నేను వెళ్ళి మీరు వచ్చారని వారికి చెబుతాను అని లేచింది శోభ. చింతామణి గుండెలు దడదడలాడాయి. తండ్రి గురువులకి కోపం వచ్చే మాట్లాడతాడేమో అని భయపడి, వద్దొద్దు, వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు అంది. అయితే సరే, నేను పోయి వస్తాను అని మహారాజు చివాలున లేచి వెళ్ళిపోయాడు. కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయాక చింతామణి, నాన్నగారికి కోపం వచ్చిందనుకుంటాను అంది. రాదా మరి, నువ్వన్నదేమిటి? ఉన్న విషయమే కదా. ఆయన గారు గురువులని కలుసుకుంటే ఏదో అసందర్భపు ప్రశ్నలు అడుగుతారు. దానికి బాలమహర్షికి ఆగ్రహం వచ్చిందంటే ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు. అంత ప్రమాదం కలిగించే మాటలు మహారాజు గారు మాత్రం ఎందుకు మాట్లాడతారు? నీకు తెలియదు, నాకు వివాహం కాలేదని, వచ్చిన రాజకుమారులందరూ నా చేత ఖండించబడుతున్నారని నాన్నగారికి చాలా చికాకుగా ఉంది. అందుచేత వారేమైనా అనవచ్చు. దానితో గురువులకి ఆగ్రహం రావచ్చు. ఆ పరిస్థితి సంభవించకూడదని నేనలా చేశాను. మంచిదే, నేను పూజకు పోతాను. మళ్ళీ ఏ రాజకుమారుడైనా వచ్చి గంట మోగించాడంటే అంతరాయం కలుగుతుంది. నేను సరిగా పూజకి కూర్చోవడం, గంట మోగడం, అంతరాయం కలగడం వారం రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. ఈ పూటైనా పూజ నిర్విఘ్నంగా జరగాలి. నీ పూజల వల్ల ప్రయోజనమేమిటి? ఏం కోరి చేస్తున్నావు?
నీకు త్వరగా పెళ్లి కావాలని అంటూ శోభ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. చింతామణికేమీ తోచలేదు. మనసంతా వికలంగా ఉంది. చదువుకుందామని పుస్తకాలు తీసింది. మనసు నిలబడలేదు. ఒక పుస్తకంలోంచి తానేనాడో గీసిన ఆనంద్ కుమారుడి చిత్రపటం జారి పడింది. దానిని చూడగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. ఆ చిత్రాన్ని మళ్ళీ పుస్తకంలో పెట్టేసి శోభ ఉన్న పూజామందిరానికి వెళ్ళింది. ఆమె చేస్తున్న పూజని కొంచెంసేపు చూసింది. అప్పటికే మనసుకి నిలకడ కలగలేదు. అక్కడి నుంచి లేచి శాంతి భవనం అంతా కలియ తిరిగింది. తానుండే తెరలోనూ గురువుగారు నిల్చునే తెరలోనూ కొంతసేపు నిల్చుంది. అప్పటికి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అంటూ వచ్చింది శోభ. గురువుగారి భవనానికి చేయించిన మార్పులు చూస్తున్నాను అంది చింతామణి. శోభ తివాచీపై నడుస్తుంటే మధ్యలో ఆమె కాలికేదో గట్టిగా తగిలింది. పలకరాతితో కట్టబడిన వేదిక మీద ఆ శబ్దమేమిటా అని తివాచి ఎత్తి చూసింది. 1 గజం మేర పెట్టుడు మూతల గచ్చు నేల మీద చెక్క మూత అమర్చబడి ఉంది. అందరూ కుతూహలంతో దానినెత్తి చూశారు. అది దిగుడు మెట్లు కల ఒక సొరంగంలా కనిపించింది. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగి నడువగా కొంత దూరం అయ్యాక మళ్ళీ మెట్లు కనిపించాయి. వాటి మీద నుంచి పైకి ఎక్కారు. గడ్డితోనూ ఆకులతోనూ మూయబడిన ఒక ద్వారం కనిపించగా వారాగడ్డిని ఆకులని తొలగించుకొని బయటకు వచ్చారు. అది శాంతి భవనం వెనక భాగం తోట ప్రహరీ గోడకు ఉన్న చిన్న ద్వారం. శోభ ఆ ద్వారం తెరిచి చూడగా అక్కడ నిర్మలమైన నీటితో నిండిన ఒక సరస్సు కనిపించింది. దగ్గరలో నుంచి జనసమూహపు కోలాహలం కూడా వినిపించింది. ద్వారం మూసేయి శోభ, ఆ సరస్సు నాకు తెలుసు. దాని పక్క నుంచి పోతే రాజవీధి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఆ కోలాహలమే మనకిప్పుడు వినిపిస్తుంది. మనని ఎవరైనా చూస్తే ప్రమాదం. పద వెనక్కు వెళ్ళిపోదాం కంగారుగా అంది చింతామణి. శోభ యథాప్రకారం ద్వారం మూసేసి గడ్డి ఆకులు కప్పేసి చింతామణితో నడవసాగింది. శాంతి భవనంలో సరిగ్గా గురువుగారు కూర్చునే తెర నుంచి ఇక్కడికి ఈ సొరంగం ఎందుకు నిర్మించబడిందో సందేహం వ్యక్తపరిచింది శోభ. అసలు దీనినెవరు నిర్మింపజేశారో కొంచెంసేపు ఆలోచించాక ఆ మాత్రం ఊహించలేవా? ప్రశ్నలకు జవాబులు చెబుతానని వచ్చే రాజకుమారులలో అనేక తరహాల వారు ఉండవచ్చు. వాళ్ళు జవాబు లేనివాళ్ళు మరణానికి సిద్ధపడి ఉంటారు. ఆ సమయంలో నిరాశతో కూడిన ఉద్రేకంలో వారు ఏ దౌర్జన్యమైనా తలపెట్టవచ్చు. నన్ను అవమానించేందుకు ప్రయత్నించవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఈ సొరంగం ద్వారా బయటకు పోయి మానం రక్షించుకునేందుకే గురువుగారు ఇటువంటి ఏర్పాటు చేయించి ఉంటారు అంది చింతామణి. అవును, నా బుద్ధి అంత దూరం పోలేదు. గురువుగారి మేధాశక్తి ఎంతైనా మెచ్చుకోదగింది అంటూ చెక్క తలుపులు చూసి దాని మీద తివాసి కప్పింది. చెక్క తలుపులు మూసి దాని మీద తివాచి కప్పింది శోభ. అంతలో గంట మోగింది. చింతామణి తన వ్రత నిర్వహణకు సిద్ధం కాసాగింది. బాలమహర్షి తన మందిరం నుంచి యువతలికి వచ్చాడు. అయ్యో, ఇప్పుడు మనమేం చేయాలి? చీకటి పడకుండానే ఏ గ్రామమైనా చేరుకోవలసింది. ఇప్పుడు ప్రయత్నాలు లాభం లేదు. చుట్టూ దట్టమైన మహారణ్యం, కన్ను కనిపించని గాఢాంధకారం. దగ్గరలో ఏ ఊరు ఉన్నట్లు తోచదు. ప్రకృతి సౌందర్యం చూస్తూ మైమర్చిపోయాం. ఇంతలోనే చీకటి కమ్ముకుంటుందనుకోలేదు. క్రూర మృగాలు, విషప్రాణులు నిండిన ఈ భీకరారణ్యంలో మనకి దిక్కెవరు? దేవుడే. దేశ సంచారంలో ఇలాంటి కష్టాలుంటాయని మొదట నిన్ను నిరుత్సాహపరిచాను. సుఖంగా ఉండక నీకెందుకు వచ్చిన తిప్పలివి? నాకే కానీ మీకు ఇబ్బంది లేదా? కానివ్వండి, నాకు ప్రాణం మీద తీపి లేదు. పెళ్ళీడుకొచ్చిన వంశాన్ని ఉద్ధరించగల మీ వృద్ధాప్యంలో రాజ్యభారం తాను మోసి ధర్మచక్రాలనే ఏలగలిగిన ధీరుడు, కుల పర్వతం, కామధేను లాంటి కొడుకే కాలగర్భంలో కలిసిపోగా నా తుచ్చ ప్రాణం ఒక లెక్క. అది జ్ఞాపకం తెచ్చుకోకు పాంచాల. అదంతా మర్చిపోవడానికే కదా మనం వన సంచారం ప్రారంభించాం. ఈ రాత్రికి ఇక్కడే గడిపి ఉదయం మళ్ళీ ప్రయాణం సాగిద్దాం. అంతకంటే చేయగలిగిందేముంది అందామె. ధర్మపాలుడు గుర్రం మీది సామానులని ఒక చెట్టు కింద భద్రపరిచాడు. దగ్గరలోని చెట్ల నుంచి పళ్ళు కోసుకు వచ్చి కొన్ని పాంచాలకిచ్చి కొన్ని తాను భుజించాడు. గుర్రాన్ని పచ్చిక బయలులో వదిలాడు. ప్రయాణపు అలసటలో పాంచాలకు వేగంగా నిద్ర పట్టేసింది. ధర్మపాలుడు మాత్రం కత్తి చేతితో పట్టుకొని కాపలా కాస్తూ రాత్రంతా భార్యని గుర్రాన్ని సంరక్షించాడు.
చీకట్లు విడిపోతూ వెలుగు రాసాగింది. పాంచాల కళ్ళు తెరిచింది. రాత్రంతా మీరు ఇలాగే మేల్కొని ఉన్నారా? ఆమె దృష్టిని మళ్లించాలని దగ్గరలో ఏదైనా జలాశయం ఉందేమో చూసి వస్తాను అని వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి మొదట తెలిసింది కాదు, కానీ ఈ తోపు మలుపులోనే కొలను ఉంది అని ఆమెను తీసుకెళ్ళాడు. వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని గుర్రాన్ని కడిగి నీరు పట్టించి తాము కూడా పళ్ళు తిని గుర్రం మీద ప్రయాణం కొనసాగించారు. ప్రొద్దు వాలే వరకు ప్రయాణించిన అరణ్యమే తప్ప పల్లెలు కానీ పట్టణాలు కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ అడవి ఎంత దూరం ఉందో అంతుపట్టలేదు. మరి కొంత దూరం వెళ్ళాక దారికి ఎడమపక్క ఒక కాలిబాటను ధర్మపాలుడు గమనించాడు. నరసంచారం లేని ఈ అరణ్యంలో కాలిబాట ఏమిటో అన్నాడు. గుర్రాన్ని ఆ బాట వెంబడే పోనివ్వండి, చూద్దాం అందామె. దారి బాగానే ఉండడంతో గుర్రం వేగంగా పరిగెత్తింది. 2-3 యోజనాలలోనే వారికొక పర్ణ కుటీరం కనిపించింది. వాళ్ళు గుర్రం దిగి నడిచి ఆ కుటీరం సమీపించేసరికి లోపల నుంచి కౌపీనం మాత్రం ధరించిన 2 యువకులు యువతలికి వచ్చి రాజదంపతుల్ని చూసి ఆశ్చర్యపోయారు. అయ్యా, ఈ కుటీరం ఎవరిది? దీనిలో ఉన్నవారెవరు? అడిగాడు ధర్మపాలుడు. అయ్యా, ఇది శమంతక ముని యొక్క ఆశ్రమ ప్రాంతం. మేము వారి శిష్యులం అని వినయంగా చెప్పారు వారు. మునీశ్వరులు వారెక్కడా అని అడిగారు. ఈ కుటీరం వెనుక మరో కుటీరం ఉంది. మునీశ్వరులు అందులో తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరెవరు? నిర్మానుష్యమైన ఈ అడవిలో శ్రీని వెంటబెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు అని బ్రహ్మచారి అడుగగా ధర్మపాలుడు, మేము దేశ సంచారం చేస్తూ ఇప్పుడిక్కడికి చేరాము. మీ గురువుల దర్శనం లభిస్తుందా అని అడిగాడు ధర్మపాలుడు. సూర్యుడు అస్తమించగానే వారు సమాధి నుంచి లేస్తారు. అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి వారి దర్శనం చేయిస్తాము అన్నారు. రాజదంపతులు సంతోషించి అక్కడ ఉన్నారు. రాణివాసాలు రాజభోగాలు ఎందుకండి, ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో చూశారా అంది పాంచాల. నిజమే, ప్రశాంతంగా ఉంటుందని అందరూ వచ్చి అడవుల్లో ముక్కు మూసు కూర్చుంటే పరిపాలనా సృష్టి క్రమము ఎలా జరుగుతాయి? అయ్యో, పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే కానీ అందరికీ ఇలా సాగుతుందా? శమంతకముని తరించే మార్గం చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే శిష్యులు వచ్చి, అయ్యా, వారు సమాధి నుంచి లేచారు, తమరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. రాజదంపతులు ముని కుమారులతో వెళ్ళారు. వారిని ముని ఎదుట నిలబెట్టి, మీరు మార్గవశాత్తు వచ్చిన పరదేశీయులు, తమ దర్శనం కోరుతున్నారు అని చెప్పారు. రాజదంపతులు మునీశ్వరులకి నమస్కరించారు. ఆయన వారికి చేరువలో ఉన్న పులి చర్మం మీద కూర్చోమని చూపించారు. మీదే ఊరు? చూడబోతే రాజదంపతుల్లా కనిపిస్తున్నారు. సర్వసంగ పరిత్యాగులైన మాలాంటి తాపసులకి మాత్రమే నివాసయోగ్యమైన ఈ కీకారణ్యంలోకి ఎందుకు వచ్చారు అని అడిగాడు ముని. అందుకు ధర్మపాలుడు ఇలా చెప్పాడు. స్వామి, మాది బిల్వనగరం. నేను ఆ నగర పాలకుణ్ణి. పేరు ధర్మపాలుడు. ఈమె నా పత్ని పాంచాల. నిజపుత్ర యోగం వల్ల మనస్సు వికలమై నానా దేశాలు తిరుగుతూ కొంత మనశ్శాంతి కలుగుతుందని బయలుదేరాం. ఇప్పటికీ 6 మాసాలయ్యింది. ఈ రోజుకి ఇక్కడ చేరుకున్నాం. తపోధనులైన తమని దర్శించగలిగాం. బిల్వనగరమా? ఇక్కడికి చాలా యోజనాల దూరమే. బిడ్డలారా, మీ ఆశయం మెచ్చుకోదగినది. రాణివాసపు శ్రీ అయి ఉండి రాజభోగాలను వదిలి కష్ట నిష్ఠూరాలు సహిస్తూ పతితో దేశాటనం బయలుదేరడం విశేషమే. మీ దంపతులని చూసి పరమానందమయ్యింది అన్నాడు ముని. స్వామి, ఈ 6 మాసాల సంచారం చేశాక, మిమ్మల్ని, మీ ఆశ్రమ వాతావరణాన్ని చూశాక రాణివాసం వైపు నా బుద్ధి మరలడం లేదు. మనస్సు శాంతిని తప్ప మరి దేనిని కోరడం లేదు. తమరు అనుగ్రహిస్తే మేమిద్దరము ఇక్కడే ఉండిపోవాలన్న సంకల్పం కలిగింది. శాశ్వత శాంతి కలిగే మార్గము తమరు ఉపదేశం చెయ్యండి అని పాంచాల విధేయురాలై వేడింది. మా దంపతులను కూడా మీ శిష్యులుగా చేర్చుకొని తరుణోపాయం బోధించండి అని ధర్మపాలుడు కూడా ప్రార్థించాడు. ముని కొంచెం ఆలోచించి, అభ్యంతరం లేదు, కానీ మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే అక్కడ రాజ్యపాలన సాగేదెలా అని అడిగాడు. ఆ విచారం అవసరం లేదు స్వామి. విశ్వాసపాత్రుడు సమర్థుడు అయిన మంత్రికి రాజ్యభారం అప్పగించి వచ్చాను. మీలాంటి మహారాజులకు అవసరమైన వసతులు అరణ్యంలో ఉండవే. వాటిని కాదనుకునేదాకా మేమిలా బయలుదేరాం. వాటిని కాదనుకునే కదా
మేమిలా బయలుదేరాము. మాకే అవసరాలు ఆడంబరాలు లేవు. నేను నా భర్త ఈ అడవిలో ఎప్పటికేది దొరికితే అది తిని బతకగలం. ఈ సంచారంలో అటువంటి జీవితానికి అలవాటు పడే ఉన్నాం. మా గుర్రానికి ఇక్కడ కావలసినంత పచ్చిక ఉండనే ఉంది అంది పాంచాల ఉత్సాహంగా. సరే, మీ కోరిక ప్రకారమే చేయండి. మీకెప్పుడు వెళ్ళిపోవాలనుంటే అప్పుడు వెళ్ళవచ్చు అని ముని శిష్యులని పిలిచి, ఈ రాజదంపతులకి మీతో పాటు నివాసం ఏర్పరచండి. వీరిని తీసుకెళ్ళి ఫలవృక్షాలు, పచ్చిక బయళ్ళు, జలాశయం మొదలైన మన వాతావరణంలో పరిచయం కల్పించండి అన్నాడు. వారు రాజదంపతుల్ని తమతో తీసుకెళ్ళి గురువులు చెప్పిన ప్రకారం జలాశయాన్ని చూపారు. దీని చుట్టూ అన్నీ ఫలవృక్షాలే. పనస, సపోటా, వాటి వెనుక కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట మధ్య అరటిపళ్ళు చెట్లు, ఇవి జామ చెట్లు. ఒక్క పండు తింటే చాలు, కడుపు నిండిపోతుంది. అదిగో మామిడి తోపు. 6 ఋతువులలో దొరికే పళ్ళు ఎన్ని వందల మందికైనా సరిపోతాయి. ఈ ప్రాంతం ఎవరి పాలనకు చెందింది తమ్ముడు అని అడిగింది పాంచాల. ఏమో తెలియదమ్మా. ఇన్నాళ్ల నుంచి మా కంటపడిన నరులు పరులు మీ దంపతులు మాత్రమే. చీకటి పడుతుంది, పదండి, మీరు మా కుటీరంలోనే ఉండవచ్చు అన్నాడు శిష్యుడు. ధర్మపాలుడు గుర్రానికి కట్టబడిన తమ సామానులు తీసుకొని భార్యతో కుటీరంలోకి చేరుకున్నాడు. మునికుమారులు వారికి పళ్ళు, మంచినీరు ఇచ్చారు. ఆనాటి నుంచి రాజదంపతులు ఇతర ప్రపంచం మరచి కొంత స్థిమితం పొందుతూ ఆ ఆశ్రమంలో కాలం గడపసాగారు. ముని సన్నిధిలో మహత్తరమైన విషయాలు తెలుసుకుంటుంటే వారికి తెలియకుండానే రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. శేష జీవితమంతా అలాగే గడపాలని వారు సంకల్పించుకున్నారు. కొంతకాలానికి ముని చెప్పవలసినది, వారు తెలుసుకోవలసినది కూడా పూర్తయింది. ఆ వేళ తన చేరువలో కూర్చున్న రాజదంపతులను ఉద్దేశించి, మీరిక గురువు నుంచి తెలుసుకోవలసిన విషయాలేవీ లేవు. స్వశక్తి ప్రయత్నాలలో పరంజ్యోతిని తెలుసుకోవలసిందే అన్నాడు ముని. అందుకు వారేం చేయాలో కూడా చెప్పాడు. మహాత్మా, మీ అనుగ్రహం చేత మేము సమస్త దుఃఖాలకి దూరమయ్యే తత్వం తెలుసుకొని తరించాము. జనన మరణాలు శరీరానికే కానీ ఆత్మకి లేవని, ఆ ఆత్మస్వరూపమే ప్రకృతి రూపమని, అలాంటి ప్రకృతి రూపమైన ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడమే పరమావధి అని తమరు చేసిన బోధలతో ముక్తులం కాగలము అంది పాంచాల పరమ సంతోషంతో. బిడ్డ, ఇటువంటిది ఒక జన్మలో లభ్యమయ్యేది కాదు. మీ దంపతులు పూర్వజన్మలో యోగభ్రష్టులై తిరిగి జన్మమెత్తారు కనుక ఇప్పుడు సిద్ధి పొందగలరు అన్నాడు ముని. స్వామి, మేము కిందటి జన్మలో యోగభ్రష్టులమయ్యామని సెలవిచ్చారు కదా, ఈ జన్మలో కూడా అలా కాకుండా సిద్ధిని పొందగలమా అని ధర్మపాలుడు అడిగిన దానికి, నేను మీకు చేసిన బోధలు అందుకు ఉపయోగపడగలవు. ప్రతిఫలం ఆపేక్షించకుండా సాధన చేయండి అని చెప్పాడు ముని. రాజదంపతులు ఆయనకు నమస్కరించి, అమూల్యమైన తమ కాలాన్ని ఇప్పటికే చాలా వినియోగించుకున్నాము, ఇక సెలవు అని ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు. గురువాజ్ఞను పొందిన వారు ఆ రోజు నుంచే నిష్ఠాగరిష్ఠులై సాధనకు ఉపక్రమించారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు పొద్దు పైకెక్కిన సమయంలో కొందరు యోధులు మునికుటీర ప్రాంతానికి వచ్చారు. వారు వేటకే వచ్చారో, అరణ్యంలో దారి తప్పే వచ్చారో, చెట్టుకు కట్టబడి ఉన్న గుర్రాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విజయ, ఇదేదో మహామాయలా ఉంది. గుర్రం ఎలా అవతరించింది? నిజంగా మాయగానే ఉంది. ఇక్కడికి గుర్రం ఎలా వచ్చిందో, అది మనలాగే దారి తప్పి వచ్చిందేమో. చెట్టుకు కట్టబడి ఉంది కదా, దారి తప్పేదెలా అవుతుంది అని విజయుడు అతనిని కసిరాడు. మిగిలిన వారు నవ్వారు. అదిగో అశ్వానికి కొంచెం దూరంలో ఏదో కుటీరం ఉంది, పోయి చూద్దామా అని అందరూ కలిసి ముందుకు సాగిపోయారు. శిష్యులు బయటకు వెళ్ళడం వల్ల కుటీరం బయట ఎవ్వరూ వారికి కనిపించలేదు. విజయుడు, అదేదో మునుల ఆశ్రమంలా ఉంది, గోల చేయకండి, నేను లోపలికి పోయి చూసి వస్తాను అని లోపలికి ప్రవేశించాడు. అక్కడ స్త్రీ పురుషులు ఒకరి పక్క ఒకరు కూర్చొని తపోనిష్టలో ఉండడం గమనించి, అయ్యో, వీరు ముని దంపతుల్లా ఉన్నారు, అనుమతి తీసుకోకుండా వచ్చినందుకు శపిస్తారేమో అని అతను భయపడుతుంటే, పళ్ళకి వెళ్ళిన శిష్యులు వచ్చి, ఎవరు మీరు? పరివారంతో వచ్చి మునిపుంగవుల ప్రశాంతతకి భంగం కలిగిస్తున్నారు అని తీవ్ర స్వరంతో అడిగాడు. ఆ ధ్వనికి ఉలిక్కిపడి దంపతులు కళ్ళు తెరిచారు. మా రాక వల్ల కాక మీ అరుపులకే మునిదంపతుల ధ్యానానికి భంగం కలిగింది చూడండి అన్నాడు విజయుడు. మీరు వచ్చిన పని
అడిగాడు ఒక శిష్యుడు. పాంచాల, అగంతకులను బెదరగొట్టకు నాయన, దాహం కావాలో నీడ కావాలో అడిగి ఆదరించు అంది. తల్లి, కరుణతో కూడిన నీ ఆదరణ వచనాలతో నేనిన్ని రోజుల నుంచి పడిన శ్రమంతా పోయింది అమ్మా. నీ మాటలు ఎంత చల్లగా ఉన్నాయి. నాకు సెలవిప్పించండి, తెలియక వచ్చాను, క్షమించండి అని నమస్కరించి అతను వెళ్ళిపోబోతుంటే అతనిలో తన కొడుకు పోలికలు కనిపించి బిడ్డ పిలిచాడు ధర్మపాలుడు. ఆ యువకుడు ఆగాడు. ఇలా వచ్చి కూర్చో. అతను కాదనకుండా వెనక్కి వచ్చి కూర్చున్నాడు. అతనికి సుమారు 25 ఏళ్ల వయస్సు ఉంటుంది. సుందరమైన రూపం, శాంతి నిండిన కళ్ళు, గంధర్వుడిలా ఉన్నాడు. ముఖవర్చస్సు, దుస్తులు, నడుముకు వేలాడుతున్న కత్తిని బట్టి అతను రాజకుమారుడని అనిపిస్తుంది. బిడ్డ, నువ్వెవ్వరివి? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నీదే ఊరు? ధర్మపాలుడు ఆదరంగా అడిగాడు. స్వామి, ఈ ప్రాంతమంతా మా పాలనలోనిదే. ఇక్కడికి సుమారు 50 మైళ్ళ దూరంలో నాగపురం అనే పట్టణం ఉంది. ఆ పట్టణాన్నేలే రాజు మా తండ్రి. మేము శిశునాగ వంశానికి చెందిన రాజపుత్రులం అని అతను చెబుతుంటే ధర్మపాలుడు, పాంచాల ఆశ్చర్యపోయారు. శిశునాగ వంశమా? మీ తండ్రి గారి పేరు ఛత్రపాలుడు. బిడ్డ అంటూ ధర్మపాలుడు అతన్ని కౌగలించుకొని కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు. నాయన, ఛత్రపాలుడు మా అన్న. తల్లులు వేరు కానీ మా ఇద్దరి తండ్రి ఒక్కడే. మా నాయనగారికి ఛత్రపాలుడు మొదటి భార్య కొడుకు. నేను రెండవ భార్య కొడుకుని. ఏవో కారణాలు పెట్టుకొని మీ నాయన 30 ఏళ్ల కిందట, అంటే నువ్వు పుట్టక మునిపే, కుటుంబంతో విరోధపడి దూరదేశం వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా మధ్య సంబంధమే అవసరం లేకుండా పోయింది. అన్నదమ్ములమే అయినా ఇన్నాళ్ళు తరువాత మాత్రమే అన్నగారి సంతతి నా కళ్ళకి కనిపించింది. బిడ్డ, నీ తండ్రి గారు మా అన్నగారు అయిన ఛత్రపాలుడు క్షేమమే కదా అని ధర్మపాలుడు తమ బాంధవ్యం తెలుపుతూ అడిగాడు. వారిప్పుడు రాచపుండుతో బాధపడుతున్నారు. ఎందరు వైద్యులు ప్రయత్నించినా దానిని మాన్పలేకపోతున్నారు. ఎవరో ఒకరు సిద్ధుడు తటస్థపడి వారి మరణవేదను గ్రహించి శ్వేతగంధపు వేరుని తెచ్చి అరగదీసి ఆ గంధం పూస్తే ఈ పుండు నిమిషంలో మాయమైపోతుంది. కానీ దాన్ని సంపాదించడం చాలా కష్టం అని చెప్పిపోయారు. ఆ వేరు గురించి నేను సపరివారంగా 3 దినాల నుంచి ఈ అరణ్య ప్రాంతమంతా వెతుకుతూ విసిగిపోయాను. వేరు దొరకలేదు కానీ దారి తప్పాను. గంధమంటే ఖనిజలోహం కాదా? చెట్టంటే ఏమిటి ఉందట. సిద్ధుడు నాకు దాని గుర్తులు కూడా చెప్పాడు. మీరు ఈ విధంగా ప్రచ్ఛన్నంగా కాలం గడుపుతున్నారు ఎందుకని? నాకెవరో పినతండ్రి ఉన్నారని, ఏ నగరానికో రాజని 1-2 సార్లు మా నాయనగారు చెప్పారు. వారు మీరే అయితే ఇక్కడ ఇలా ఎందుకున్నారు? మీ పేరేమిటి? నా పేరు ధర్మపాలుడు. ఈమె నీ పినతల్లి పాంచాల. నేను పరిపాలించే బిల్వనగరం ఇక్కడికి 100 యోజనాల దూరం. మాకు 3 మూర్తులా నిన్నే పోలిన ఒక కొడుకు ఉండేవాడు. అతను హఠాత్తుగా మరణించడం వల్ల మేము రాజ్యభోగాల మీద విరక్తి చెంది సుమారు 8 మాసాల నుంచి రాజ్యాన్ని మంత్రి అధీనం చేసి ఇలా ముని జీవితం గడుపుతున్నాం. మహాత్ములైన మా గురువుల దయ వల్ల మాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. నీ పేరేమిటి నాయనా అని అడిగాడు ధర్మపాలుడు. విజయ్ కుమార్ అన్నాడు అతను. మా బిడ్డ నీకు అన్నగారవుతాడు. పినతండ్రి పెదతండ్రి బిడ్డలు కదా, పోలికలు ఎక్కడ పోతాయి? పేర్లలోనూ పోలికే. నిన్ను చూస్తుంటే వాణ్ణి చూస్తున్నట్లే ఉంది నాయన అంటూ పాంచాల కంట తడి పెట్టుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన విజయ్ కుమార్, నా సోదరుడు ఏ కారణం వల్ల అకాల మరణం పొందాడు? అయ్యో, నాకు అన్నగారొకరుండి కూడా లేనివాడినయ్యానే అని గుచ్చి అడిగాడు. అయినా పాంచాల జవాబు చెప్పలేదు. కుమారా, నాకు గురువులైన తాపసోత్తములు అవతలి కుటీరంలో ఉన్నారు. చూదువుగాని రా. నువ్వు చెప్పిన శ్వేతగంధపు వేరు గురించి ఆ మహాత్ములకేమైనా తెలియవచ్చు అని ధర్మపాలుడు అతన్ని వెంట పెట్టుకొని శమంతకముని కుటీరానికి వెళ్ళాడు. అప్పటికి ముని మాధ్యాహ్నిక కార్యక్రమాలు నిర్వర్తించుకొని సమాధిలోకి వెళ్ళబోతున్నారు. శిష్యులు రాజదంపతులు తీసుకువచ్చిన రాజకుమారుని చూసి ఈయనెవరు అని ప్రశ్నించగా ధర్మపాలుడు తమ బాంధవ్యం వివరించాడు. విజయ్ కుమార్ మునికి నమస్కరించి, స్వామి, మా నాయనగారిప్పుడు దారుణమైన రాచపుండుతో నరకయాతన పడుతున్నారు. వైద్యులెవరి వల్ల నివారణ కాలేదు. ఒక సిద్ధుడు శ్వేతగంధపు వేరు గంధం తీసి పూస్తే
నిమిషంలో మానుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వేరును వెతుకుతూ నేను నా పరివారము 3 దినాల నుంచి తిరుగుతున్నాము, కానీ లభ్యం కాలేదు. తమరు మహాత్ములని మా పినతండ్రి గారు చెప్పారు. ఆ వేరు ఎక్కడ లభ్యమవుతుందో తమరికి తెలిస్తే దయచేసి చెప్పండి. నాకు పితృభిక్ష పెట్టిన వారవుతారు అని ప్రార్థించాడు. ఆ వేరు లభిస్తే నువ్వు గుర్తుపట్టగలవా కుమారా అడిగాడు ముని. సిద్ధుడు చెప్పిన గుర్తులను బట్టి గుర్తుపట్టగలను స్వామి. సిద్ధుడు చెప్పినది నిజమే. ఆ వేరు గంధానికి ఎలాంటి రాచపుండైనా నిమిషంలో మానిపోయే మాట నిజమే. కానీ ఆ వేరుని అందరూ తాకకూడదు. ఏకపత్ని వ్రతుడు మాత్రమే దానిని ప్రయోగించాలి. ఇతరులు ముట్టుకోగానే తెల్లటి శుద్ధ కణికలా ఉండే వేరు కాస్త నల్లగా మసిబొగ్గులా మారిపోతుంది అన్నారు స్వామి. ఆ వేరుండే స్థలం మీకు తెలుసా స్వామి అని అడిగారు. తెలిసి ప్రయోజనమేమిటి? దానిని తాకగల ఏకపత్ని వ్రతుడు ఉండాలిగా. నువ్వు బ్రహ్మచారివి స్వామి. తమకి విశ్వాసం కుదిరితే నేను ఏకపత్ని వ్రతుడినని భావిస్తున్నాను అన్నాడు ధర్మపాలుడు. నా విశ్వాసంతో పనేముంది? ఏకపత్ని వ్రతులు కానివారు దానిని తాకితే అది మసిబొగ్గులా మారిపోతుంది కదా. అది మరీ క్షేమకరమైన మార్గం. దయచేసి ఆ వేరు దొరికే చోటు చెప్పండి, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఆ వేరు నా దగ్గరే ఉంది. నువ్వు ఏకపత్ని వ్రతుడు అయితే సోదరుడని చెబుతున్నావు కనుక నువ్వే స్వయంగా పోయి అతని ప్రాణాలు రక్షించు. యోగ నియమాలలో రక్షణ కూడా ఒకటి. చిత్తం స్వామి అని ధర్మపాలుడు అనగానే ముని లేచి ఒక తాటాకుల పుట్టలో నుంచి బొటనవేలంత పొడవు అంతే లావు కలిగి శుద్ధ ముక్కలా తెల్లగా ఉన్న వేరుని తీసి విజయకుమారుని ఉద్దేశించి, బిడ్డ చూడు, సిద్ధుడు చెప్పిన గుర్తులేమైనా ఈ వేరు మీద ఉన్నాయా అంటూ దానిని పట్టుకునే చూపాడు. అవును, ఇదే శ్వేతగంధపు వేరు స్వామి. సిద్ధుడు చెప్పినట్లే ఉంది. వేరుకొక వైపున శంఖాకృతి, రెండో వైపున చక్రాకారం ఉంటాయట. వేరును నరికిన 2 వైపులా 2 గుర్తులు ఉంటాయట. నిజమే అంటూ ముని దానిని ఖండించి 2 ముక్కలు చూపాడు. 2 ముక్కలకి 2 వైపులా అలాగే గుర్తులు ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏది, మీ చేతులు చాచండి. విజయకుమారు ధర్మపాలుడు చేతులు చాచారు. ముని తన చేతిలోని ముక్కలను చెరొకరి చేతిలోనూ వేశాడు. విజయకుమార్ చేతిలో పడిన వేరు మసిబొగ్గులా మారిపోయింది. ధర్మపాలుడి చేతిలోని వేరు ఏమాత్రము రంగు మారక మునపటిలాగే తెల్లగానే ఉంది. అప్పుడు నిదర్శనం చూశావా? ధర్మపాలుడు ఏకపత్ని వ్రతుడని ఈ శ్వేతగంధం వేరు రుజువు చూపించింది కనుక వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ మహారాజుకి ప్రాణభిక్ష పెట్టండి అన్నాడు ముని. వాళ్ళు బయలుదేరబోతుంటే, నేను ఎప్పటికీ నా పతిదేవుణ్ణి వదలకుండా ఉండేలా అనుగ్రహించండి అని పాంచాల మునిని వేడుకుంది. తప్పకుండా అలాగే జరుగుతుంది, వెళ్ళి ఆత్మీయులని చూసిరా. ముని అనుజ్ఞ కావడంతో వారు బయలుదేరుతూ, స్వామి తిరిగి వస్తూ దారి తప్పుతామేమో, నాగపురానికి దారెటు అడిగాడు ధర్మపాలుడు. ముందుగా తెలుసుకోవడం మంచిదే అయింది. ఇక్కడి నుంచి దక్షిణపు దిక్కుగా 10 యోజనాలు నడిచాక అక్కడ 3 కాలిబాటలు కనిపిస్తాయి. తిన్నగా ఉన్నది కుడివైపుకి ఉన్నది తప్పుదారులు. ఎడమ చేతి వైపున ఉన్న బాట వెంట పోతే తిన్నగా నాగపురం చేరుకోగలరు అని చెప్పాడు ముని. ధర్మపాలుడు సతీ సమేతంగా తన గుర్రం మీద, విజయకుమారుడు అతని పరివారం వారి గుర్రాల మీద ముని చెప్పిన ప్రకారం ప్రయాణం చేసి క్షేమంగా నాగపురం కోట చేరుకున్నారు. అంతవరకు తండ్రిగారు ప్రమాదం లేకుండా జీవించి ఉన్నాడో లేదో అని విజయకుమార్ ఆత్రత పడసాగాడు. ఛత్రపాలుడు మంచం మీద బాధపడుతూ పడుకొని ఉండగా భార్య రమాదేవి దుఃఖిస్తూ ఉపచారాలు చేస్తుంది. దాసీ జనాలు, రాజబంధువులు, రాజ ఉద్యోగులు, సర్వజనాలు అక్కడే ఉన్నారు. తమ ప్రభువుకది అవసాన కాలమని తెలిసి వారు దుఃఖాతిరేకం వల్ల నోట మాట రాకుండా ఉన్నారు. విజయ రాలేదు, వాడు దగ్గర లేకుండానే ప్రాణం పోతుంది కాబోలు. దశరథుడికి లాగా నేను కూడా పుత్రశోకంతోనే చనిపోతానా? రమా విజయ్ రాలేదు అంటూ ఛత్రపాలుడు వేదన మధ్యలో అడుగుతున్నాడు. అంతలో కొత్తవారితో వచ్చాడు విజయ్. అదిగో ప్రభు, విజయుడొచ్చాడు అంది రమ ఆశ్చర్యం ఆనందాలతో. వచ్చావా నాయనా? నువ్వు రాకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. నా దగ్గరగా రా బాబు అని కొడుకుని పిలిచాడు రాజు.
మీకేం భయం లేదు నాన్నగారు, శ్వేతగంధం వేరు సంపాదించాను, నిమిషంలో మీ బాధ నయమైపోతుంది అని అమ్మా గంధం తీయడానికి నీళ్లు సానా ఏర్పాటు చెయ్యి అన్నాడు విజయ్. అవి అందించబడ్డాయి. ధర్మపాలుడు మనసులో గురువును తలుచుకొని శ్వేతగంధపు వేరుని అరగదీయసాగాడు. కాషాయ వస్త్రాలు ధరించి కొడుకుతో వచ్చిన వారెవరని అడిగే అవకాశం ఎవరికీ ఆ సమయంలో లేదు. ఎవరో మునిదంపుతులై ఉంటారనుకున్నారు. ఎవరి మటుకు వారే. ధర్మపాలుడు ఏకాగ్రతతో గంధం తీయసాగాడు. తానే గంధాన్ని ఛత్రపాలుని వీపు మీదున్న రాచపుండు మీద వేశాడు. వెన్ను మీద అరచేతి మేరకు పైగా ఆవరించిన ఆ పుండు చూడడానికే అతి భయంకరంగా ఉంది. మొదట తీసిన గంధం సరిపోలేదు. ధర్మపాలుడు మళ్ళీ తీసి పుండికి పట్టించి చేతులు కడుక్కున్నాడు. అబ్బా, ఎంత చల్లగా ఉంది! బాధంతా క్షణంలోనే చేతితో తీసేసినట్లు మటుమాయమయ్యిందే అన్నాడు ఛత్రపాలుడు. ఆ మాటలకి అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. గంధం వేసి పుండు నుంచి ఆవిరే పైకి ఎగసి రావడం వారు ఆశ్చర్యంగా చూశారు. 2-3 నిమిషాల వరకు అలా ఆవిరి ఎగిసిపోయాక ఇక అదీ లేదు. గంధం మాత్రం పుండుకి గట్టిగా పట్టుకొని తెలుపు నుంచి ఎరుపు రంగులోకి మారింది. ఇప్పుడెలా ఉంది నాన్నగారు? ఎటువంటి బాధ లేదు, హాయిగా ఉంది. 6 మాసాల పాటు నన్ను పీల్చి పిప్పి చేసిన ఆ కురుపు ఎవరికో, ఆ బాధ ఎవరిదో ఔషధిన్నెలా తేగలిగావు. ఎన్ని కష్టాలు పడ్డావు నాయనా. నేనేమీ కష్టపడలేదు నాన్నగారు. ఆ ముని దంపతులని చూడండి. ఆ ఋషి దంపతులు ఎవరు బాబు? ప్రస్తుతం ముని దంపతులు, గతంలో రాజదంపతులు. రాజదంపతులా? అవునండి. బిల్వనగరం పేరు మీకు జ్ఞాపకముందా? దానిని మా తమ్ముడు ధర్మపాలుడు పాలించేవాడు. ఆ ధర్మపాలుడు మీ సోదరుడే. ఈయన, ఆమె వారి భార్య. వారి దయ వలనే నాకు వేరు దొరకడం, మీరు జీవించడం జరిగింది అన్నాడు విజయుడు. తమ్ముడా? ధర్మపాలుడా? ఎంతకాలానికి కలుసుకున్నాం. నా తప్పులు క్షమిస్తావా నాయనా అంటూ రాజు లేచి తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. గడిచిపోయిన దాని గురించి ఇప్పుడు విచారించడం దేనికి? పుండు రేగుతుంది, నెమ్మది అంటూ ధర్మపాలుడు అతన్ని నెమ్మదించి పాన్పు వద్దకు తీసుకెళ్ళాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం